ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ జూమ్ నిర్వహిస్తున్న సుధాకర్ గారికి, ఇంకా టెక్నికల్ టీం అందరికి కూడా, ఇచ్చేసిన మీకు అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం అందుకోబోయే సబ్జెక్ట్ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఈరోజు మన సబ్జెక్టు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఇదేంటిది? మన వాస్తవానికి మనం ఎలా సృష్టికర్తలం అవుతాం అనే ఒక డౌట్ మనకు వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఈరోజు క్లియర్ చేసుకుందాం. ఈ ఆధ్యాత్మికంలోకి రాకముందు మనకి ఎలాంటి సిచ్యువేషన్ కలిగినా కూడా అది మనకందరికీ తెలిసిందే. వాళ్ళ వల్ల కలిగింది, వీళ్ళ వల్ల కలిగింది, ఇదో నీ వల్ల నేను ఇలా అయ్యాను, ఇదిగో ఇదైనంతటికి కారణం నువ్వే, ఇలా ఒకరినొకరు దెప్పిపడుచుకుంటూ, నిందించుకుంటూ జీవిస్తూ ఉంటాం. అది ఎప్పుడు ఆధ్యాత్మికంలోకి రాకముందు, ఆత్మజ్ఞానాన్ని అందుకోకముందు. ఓకే. అదే మనము ఫస్ట్ ఈ యొక్క ఆత్మజ్ఞానంలోకి అడుగెడుతూనే మనకి మన గురువులు తెలియజేసేది మెయిన్‌గా మొదటిగా మనకి తెలియజేసే మొదటి పాయింట్ ఏంటి? మనము ఈ శరీరం కాదు, ఆత్మ పదార్థాలని. వి ఆర్ సోల్స్. అంతకుముందు దాకా ఈ శరీరమే మనము అనుకుంటాం. ఈ శరీరం కోసము ఎంతో తహతహలాడతాము, ఆ తపన పడుతూ ఉంటాము. దానికి ఏదన్నా జరిగింది అంటే, అయ్యో ఇట్లా అయిపోయిందే, అయ్యో నేను మరణిస్తానేమో అని మరణ భయంతో ఉంటాము. అట్లా ఉంటాం. ఆత్మజ్ఞానంలోకి వచ్చాక మనకి మొదటిగా అర్థమయ్యేది, నేను అంటే నేను ఒక ఆత్మ పదార్థాన్ని. ఈ యొక్క భూమి అనేది ఒక పాఠశాల. పూర్ణాత్మ నుంచి నేను విడివడి అంశాత్మగా ఈ పాఠశాలలో నేర్చుకోవటానికి, తెలుసుకోవడానికి వచ్చాను అనేది మనము తెలుసుకుంటాం. అది మొదటిగా మనం తెలుసుకునే పాఠం. ఈ భూమి మీదకి మనము ఈ అద్భుతమైన పాఠశాలలోకి మనమే కాదు, ప్రతి జీవి కూడా ఎంటర్ అవుతుంది ఈ పాఠశాలలోకి. ప్రతి జీవి కూడా ఈ భూమి మీద ఏదో ఒకటి నేర్చుకోవటానికే, తన చైతన్య స్వరూపాన్ని, తన చైతన్యాన్ని విస్తృతి పరుచుకోవటానికే ఈ భూమి మీదకి విచ్చేస్తుంది. ఏదో ఒక జీవిత ధ్యేయంతో తను భూమి మీదకి అడుగెడుతుంది. ఓకే. జీవిత ధ్యేయం లేకుండా ఏ జీవి కూడా భూమి మీదకి రాదు. సో మనం నేర్చుకోవటానికి వచ్చాము. మరి మనకిక్కడ ఏర్పడే సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది ఈరోజు సబ్జెక్ట్. స్లైడ్స్ వేసేటప్పుడు మీకు విశదంగా పాయింట్ బై పాయింట్ డీటెయిల్డ్‌గా మనం తెలుసుకుందాం మాస్టర్స్. స్లైడ్స్ ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ అనే ఈ యొక్క సబ్జెక్ట్‌లో ఇది 9వ సబ్జెక్ట్. ట్రాఫిక్ సిగ్నల్స్‌లో మనం ఫస్ట్ నుంచి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మన ఆత్మ నుండి మనకొచ్చే సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే మన ఆత్మ నుండి మనకి వచ్చే సిగ్నల్స్ అని. ఈ ఆత్మ నుంచి వచ్చే సిగ్నల్స్‌లో మనం ఇప్పుడు 9వ సిగ్నల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఆ 9వ సిగ్నల్ యొక్క పేరు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మనము ఒక మెరుగైన ఒక దృష్టికోణం, ఆ దృష్టికోణంతో మనము ఈ యొక్క జగత్తుని చూడగలగాలి. మెరుగైన దృష్టికోణం.
నిజానికేంటంటే ఆధ్యాత్మిక పరంగా చూస్తే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది మనకి అర్థం కాదు. ఎందుకని అర్థం గాదు? మనకి మనము గత జన్మల నుంచి గూడా ఎన్నో అనేక జన్మలు ఎత్తుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ భూమి అనే పాఠశాలలోకి ఎంటరయ్యాం. ఈ భూమి అనే పాఠశాలలోకి ఎంటరయ్యి మనం అనేక జన్మలు ఎత్తుతూ నేను అంటే ఈ శరీరం కాదు. నేను అంటే ఆత్మ పదార్థాన్ని అనేది తెలుసుకున్న తర్వాత మనము ఈ శరీరం మాత్రమే కాదు, మనసు మాత్రమే కాదు, బుద్ధి మాత్రమే కాదు అనేది గూడా తెలుసుకుంటాం. ఓకే. అలా తెలుసుకుంటూ ఆ విషయాన్ని మనము ముందుగా మనం మైండ్‌కి అర్థం చేసుకోవాలి ముందు దాన్ని. ఏ విధంగా మనం కాదు అనేది. అంటే ఇప్పుడక్కడ మనం చూస్తే మాస్టర్స్ అక్కడ మీకు పాయింట్స్ ఉంటే కరెక్ట్‌గా అర్థమయ్యుండేవి. పదార్థాన్ని అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి ఫస్టు. ఆ క్షుణ్ణంగా అర్థం చేసుకొని, ఈ ప్రాపంచిక ఒరవడిలో నుండి మనము ఆధ్యాత్మిక ఒరవడిలోకి అడుగుపెట్టాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఇన్సిడెంట్‌లో గూడా అది మనము ఈ ఇన్సిడెంట్‌కి కారణం నేనే అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఏ విధంగా మనకు అర్థమవుతుంది? అంటే అక్కడ ఇప్పుడు ఒక భార్యాభర్త, పిల్లలు, ఇంకా బంధువులు, స్నేహితులు వీళ్ళందరిని కూడా ఎవరు తెచ్చుకున్నారు? ఆ యొక్క మొత్తం అందరిని కూడా ఎవరు తెచ్చుకున్నారు? మనం గత జన్మల నుంచి ఆ యొక్క కర్మ ఫలితాల్ని ఎవరితో ఏ కర్మ ఫలం ఉందో అది అనుభవించటానికి మనమే వాళ్ళని అందరిని గూడా ఎన్నుకొని, మనము డిసైడ్ చేసుకొని మనం వస్తాం. అది మన వాస్తవం. వాళ్ళందరిని కూడా మనమే తెచ్చుకున్నప్పుడు, మనం వాళ్ళని నిందించటం అనేది కరెక్టా? అక్కడ మనం అది ఆలోచించాలి. అరే! నేను ఈ భర్తని, ఈ భార్యని, ఈ పిల్లల్ని, ఈ బంధువుల్ని, ఈ యొక్క స్నేహితుల్ని నేనే కదా తెచ్చుకున్నాను. వీళ్ళందరూ నా కర్మ ఫలితాలే కదా! వీళ్ళందరితో ఉండే కర్మ ఆ ఫలాన్ని ఎక్కడ ఎవరితో ఎటువంటి బాకీ ఉందో, ఆ బాకీ తీర్చుకోవటానికే గదా నేనీరోజొచ్చాను ఇక్కడికి. అనే ఒకటి మనకి ఆ కర్మ సిద్ధాంతాన్ని మనకెప్పుడు మైండ్‌లో పెట్టుకోవాలి మనం. ఆ కర్మ సిద్ధాంతాన్ని మనం మైండ్‌లో పెట్టుకున్నప్పుడు, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది, ఎవరన్నా మనల్ని ఏమన్నా అన్నారు. అప్పుడు మనకర్థమవుతుంది. ఓహ్! గత జన్మల్లోనో, ఏదో ఒక జన్మలో నేను వీళ్ళని బాధ పెట్టాను కాబోలు. అందుకని ఈ జన్మలో నేను వీళ్ళ ద్వారా ఈ కర్మను అనుభవిస్తున్నాను అనే భావన మనకర్థమవుతుంది. అంతే గదా మాస్టర్స్. అప్పుడు అదే ఆధ్యాత్మికంలోకి రాకముందు వాళ్ళని నిందిస్తూ ఉంటాం. నాదేం తప్పు లేదు. నేను చాలా పర్ఫెక్టు అనుకుంటాం. బట్ మనం అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఆ పాఠాలు నేర్చుకోవటానికి మనం వాళ్ళని తెచ్చుకున్నాం. మనం ఆ పాఠాలు నేర్చుకోకపోగా మనము దిగజారిపోయి, మాయలో పడిపోయి వాళ్ళని నిందించుకుంటూ జీవిస్తూ ఉంటాం ప్రాపంచికంలో. ఆధ్యాత్మికంలోకొచ్చినప్పుడు ఆ యొక్క అవగాహన మనకి కలుగుతుంది. మన జీవన పరిణామ క్రమంలో మనం వీళ్ళని తెచ్చుకున్నాము. తెచ్చుకున్నది మన చైతన్యాన్ని మనం వృద్ధి చేసుకోటానికి తెచ్చుకున్నాము. సో, నాకిప్పుడు కలిగే ఈ వాస్తవాలన్నీ కూడా, ఈ పరిస్థితులన్నీ కూడా, వీటన్నిటికి కూడా కారణము నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. నేను అక్కడ పైన సృష్టించుకొని తెచ్చుకున్నాను వీళ్ళందరినీ. ఇప్పుడు మనకి ఒక రోగం అనేదొచ్చింది. ఆ రోగం రాకముందు నాకే ఎందుకు ఈ రోగం రావాలి? అంటే ప్రాపంచికంలో ఉన్నప్పుడు రోగమొచ్చినప్పుడు, మనం ఆధ్యాత్మికంలోకి రాకముందు, నాకే ఈ రోగం ఎందుకు రావాలి? అందరూ అంత బావున్నారు కదా! అని అనుకుంటూ ఉంటాడు మానవుడు. ఆ రోగం రాబట్టే మనము ఒక
మనల్ని మనం తెలుసుకునేదానికి, ఈ యొక్క ఆధ్యాత్మికంలోకి అడుగు పెట్టేదానికి మనకొక అవకాశంగా దాన్ని మనమే సృష్టించుకున్నాము. ఆ రోగాన్ని ఎవరు సృష్టించుకున్నారు? మనమే సృష్టించుకున్నాం. మన మనోఫలకంలో, మన భావనా క్షేత్రంలో మనం సరికాని ఆలోచనలతో ఎప్పుడైతే ఆ మనసు సరికాని ఆలోచనలతో, సరికాని విధంగా భావాల్ని విడుదల చేస్తూ, ఆ యొక్క మనోమయ కోశంలో మనం చెత్తాచెదారాన్ని చేర్చుకొని, ఒక చెత్త ఆలోచనలతో, లేనిపోని అపోహలతో ఎప్పుడైతే మనం జీవిస్తూ పోతామో టెన్షన్స్ బిగినవుతాయి. ఎప్పుడైతే ఆ మనోమయ కోశంలో టెన్షన్స్ బిగినవుతాయో, ఆ టెన్షన్స్ అన్నీ గూడా శరీరం మీదకి, జబ్బుల కిందకి ఎవరు సృష్టించుకుంటున్నారు? మనోమయ కోశం నుంచి మనమే సృష్టించుకుంటున్నాం. అర్థమైందా మాస్టర్స్? మనోమయ కోశం నుంచి మనమే సృష్టించుకుంటున్నాం మన వాస్తవాల్ని. వేరే ఎవరో ఇప్పుడు ఆ జబ్బులు గూడా ఎవరు సృష్టించుకుంటున్నారు? మన భావనా క్షేత్రంలో సరైన ఆలోచనలు లేక, ఏది ఆలోచించాలో తెలీదు మనకి ఆధ్యాత్మికంలోకి రాకముందు. ఏది ఆలోచించకూడదో తెలీదు. ఎలాంటి పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలీదు. ఒక అడ్డదిడ్డమైన ఆలోచనలతో, అడ్డదిడ్డమైన తిండి వ్యవహారాలతో, అడ్డదిడ్డమైన పరస్పర సంబంధాలతో, సరికాని అంటే అన్‌సైంటిఫిక్ గానే ఉంటాయి. మన ఆలోచనలు గాని, మన తిండి విధానం గాని, మన పరస్పర సంబంధాలు గాని. శాస్త్రీయంగా ఉండవవి. ఎప్పుడైతే మనము ఈ ఆధ్యాత్మికంలోకి అడుగు పెడతామో, అప్పుడవి శాస్త్రీయమైన పద్ధతిలో మనల్ని మనం తీర్చిదిద్దుకుంటాము. ఓకే. మనల్ని మనము తీర్చిదిద్దుకుంటాం. తీర్చిదిద్దుకుంటూ ఓకే. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనని అప్పుడు మనకర్థమవుతుంది. ఓకే. ఈ జబ్బు వచ్చింది అంటే ఇది ఎక్కడి నుంచొచ్చింది? మనోమయ కోశం నుంచి నేనే సృష్టించుకున్నాను. నా సరికాని ఆలోచనలతో, సరికాని వ్యవస్థతో. ఈ మనోమయ కోశంలో సృష్టి జరిగింది. అది ప్రాణమయ కోశం మీదకి ఒక పార్ట్ ఏదో ఒక పార్ట్ మీదకి ఏదో ఒక జబ్బు రూపంలో అది తయారైంది. ఒక పార్ట్ దెబ్బతింటుంది. బ్లాక్స్ ఏర్పడతాయి. ఆ బ్లాక్స్ కాస్త ఏమవుతుంది ఇప్పుడు కాలవ అనేది రన్నింగ్‌లో ఉన్నప్పుడు అది స్మెల్ రాదు. ఎటువంటి దుర్వాసన ఇవ్వదు ఎవరికీ. దాని పాటికి అది సాగిపోతూ ఉంటుంది. అదే ఎప్పుడైతే మనము ఆ కాలువలో బ్లాక్ ఏర్పడుతుందో ఆటోమేటిక్‌గా అక్కడ చెడిపోతుంది గదా! ఆ వాతావరణం అంతా చెడిపోతుంది. అదే విధంగా మన మనోమయ కోశంలో ఎప్పుడైతే సరికాని వ్యవస్థ మనం తయారు చేసుకుంటామో, సరికాని ఆలోచనలని, సరికాని విధానాలతో మనం ఆలోచిస్తూ ఒక అడ్డదిడ్డమైన తిండి వ్యవహారం, అడ్డదిడ్డమైన ఆలోచన విధానం, అడ్డదిడ్డమైన పరస్పర సంబంధాలతో అంటే స్నేహితులతో ఎలా ఉండాలో కరెక్ట్‌గా అర్థం కాదు అప్పుడు. బంధువుల్ని ఎలా ట్రీట్ చేయాలో తెలీదు. ఎలాంటి ఏ విధంగా మనం ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. ఏదో ఆ టైంకి ఏదొస్తే అది మాట్లాడేస్తాం. ఆ మాట్లాడే దాంట్లో ఆ వాక్‌క్షేత్రం దెబ్బతినిందనుకోండి ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళ మీద ఆ ఎఫెక్ట్ పడి, ఆ ఎఫెక్ట్ ఏమవుతుంది మన మీద పడుతుంది. వాళ్ళు వాళ్ళ యొక్క దాంతోనే పోదు గదా! ఆటోమేటిక్‌గా వాళ్ళు తిరిగి మనల్నంటారు. సో, ఇదంతా గూడా ఈ యొక్క మనోమయ కోశంలో మనకి సరికాని వ్యవస్థని మనమే సృష్టించుకుంటున్నాం. అలా సృష్టించుకొని, దాన్ని ప్రాణమయ కోశం మీదకి జబ్బుల రూపంలో తెచ్చుకొని, అన్నమయ కోశంలో మనకి ఇదిగో ఇది షుగరు, ఇది బీపీ, ఇదిగో ఇది బ్యాక్ స్ట్రక్ అయింది. ఇప్పుడు నేను అలానే కదా! బ్యాక్ అంతా గూడా స్ట్రక్ అయిపోయి, ఆ మనోమయ కోశంలో విపరీతమైన టెన్షను. నాకున్న మెయిన్ టెన్షన్ ఏందంటే, ఈ భూమి మీదకొచ్చింది నేను దీనికి గాదు. ఈ సంసారం, ఈ పిల్లలు దీనికేనా నేనొచ్చింది? కాదు.
నేను ఇంకో దానికో దేనికో వచ్చాను. నేను ఆ యొక్క లలితా పరమేశ్వరుని చేరుకోవాలి. నాకిది గాదు జీవితము. నేనెక్కడన్నా పోయి నన్ను ఆశ్రమాల్లో చేర్చేయండి. ఈ యొక్క టెన్షన్. నాకెప్పుడు అదే టెన్షన్. నాకు నచ్చేది కాదు ఇంట్లో. మరి అది అది గూడా అది ఒక టెన్షన్‌గానే గదా పెట్టుకున్నాను. అది ఎలా ఉండాలో దానికి ఒక ప్రాసెస్ ఉంది గదా! మనం ఒక ఆ దైవాన్ని మనం చేరుకోవాలి అంటే, ముందు మనము ఆత్మజ్ఞానంలోకి రావాలి గదా! అది ఇప్పుడు తెలిసింది. ఎప్పుడైతే నాకు ఆ టెన్షన్‌తో ఆ బ్యాక్ అంతా స్ట్రక్ అయిపోయి మంచాన ఆ బెడ్ మీద బెడ్ రిడెన్ అయ్యానో, అంటే ఆ వాస్తవాన్ని ఎవరు సృష్టించుకున్నారు? నేనే సృష్టించుకున్నాను. అప్పుడక్కడ ఏమర్థమైంది మనకి? నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. అవునా? ఇంకెవరన్నా సృష్టించారా? నన్ను ఆ స్థితికి తెచ్చారా? కాదు. అలా మన వాస్తవాల్ని మనమే సృష్టించుకుంటాం అజ్ఞానం పొరల్లో నుంచి. ఎక్కడి నుంచొస్తది అది ఆ సృష్టి గూడా అజ్ఞానపు పొరల్లో వస్తుందది. ఈ అజ్ఞానపు పొరల నుండి మనం విడిపడాలి అంటే మనకేం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి. సో, ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానానికి వచ్చామో, ఇది గదా ప్రాసెస్సు ఆ దైవాన్ని మనం చేరుకోవాలంటే అని అప్పుడు అర్థమవుతుంది మనకి. ప్రాసెస్ ఏంటి? మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అని ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ, వాళ్ళందరూ గూడా ఎదుటి వాళ్ళందరూ గూడా దైవాలేనేనని, వాళ్ళని గూడా ఒక దైవ స్వరూపాలుగా మనం చూడగలుగుతూ, వాళ్ళని నిందించకుండా, ఇతరులని నిందించుకోకుండా, మనమప్పుడు మనం ఆత్మ స్వరూపులమని నమ్మి, ప్రతి అడుగులోనూ, ప్రతి క్షణం గూడా వర్తమానంలో జీవిస్తూ వస్తాము అప్పుడు. అదే మనం ఆధ్యాత్మికంలోకి రాకముందు ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోకముందు, వర్తమానంలో ఎప్పుడు ఉండం మనం. అరే! వాడు నన్నప్పుడు అలా అన్నాడు. ఈమె నన్నిప్పుడు ఇలా అనింది. అదిగో అప్పుడు అలా జరిగింది. ఇప్పుడు ఇలా జరిగింది. అరే! నన్నంటారా? మనమేదో పెద్ద తోపులం. అవునా? సో, అలా ఆలోచిస్తాం మనమప్పుడు. నేనేంటి? నా స్టేటస్ ఏంటి? నన్నంటారా? సో, ఇప్పుడదంతా ఏముండదు మనకి. ఏది వస్తే అది స్వీకరిస్తూ పోతాం మనం. అప్పుడేంటి ఆ పాస్ట్‌లోకెళ్ళిపోయి ఒక వ్యక్తిని చూసినప్పుడు పాస్ట్‌లో ఓహ్! ఈ వ్యక్తి నన్నప్పుడు అలా అన్నాడు గదా! అని నువ్వు ఆ దృష్టికోణాన్ని ఆ వ్యక్తిని ఆ దృష్టితో చూసావనుకో. అప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడు ఒకవేళ ప్రతి వ్యక్తి కూడా ఒక సమయంలో ఉన్నట్టు ఇంకో సమయంలో ఉండడు గదా! స్టెప్ బై స్టెప్ మారుతూ పోతాడు పరిస్థితులను బట్టి. ప్రతి వ్యక్తి కూడా. మరి మనమేమి జేస్తాము? అరే! అతన్ని చూస్తానే మనకు గుర్తొస్తది. ఈడు పెద్ద వెధవరా బాబు! నన్నప్పుడు అలా అన్నాడు గదా! ఏం పెద్ద వెధవరా బాబు! అలా అన్నాడు గదా! ఆమె ఇంకేం మాట్లాడుతున్నా, ఆయన ఏం మాట్లాడుతున్నా మనకు రుచించదు. మన చెవులకి అది వినిపిస్తున్నా గూడా, ఆ మనసు వాళ్ళని పాజిటివ్‌గా తీసుకోదు. సో, మనం ఇక్కడేం నేర్చుకుంటాము ఆధ్యాత్మికంలోకొచ్చాక, ఆ పాజిటివ్ దృష్టికోణాన్ని నేర్చుకుంటాం. సరి అయిన దృష్టికోణం. మనం ఫస్ట్ చెప్పుకున్నాం పాయింట్. సరి అయిన దృష్టికోణం. ఆ సరి అయిన దృష్టికోణాన్ని ఎప్పుడైతే మనం అలవరుచుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి సమస్యలనేవి తగ్గిపోతూ వస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఆ మెరుగైన దృష్టికోణంతో మనం చూస్తే, మనం ఆటోమేటిక్‌గా ఆ సమస్య నుంచి పాజిటివ్‌లోకి వచ్చేస్తాం మనం. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాం అప్పుడు. ఆ దృష్టికోణాన్ని మార్చుకున్నామంటే. ఓకే. సో, మనం మొదటి పాయింటు ఆ మెరుగైన దృష్టికోణాన్ని అలవరుచుకోవడం. ఆధ్యాత్మికతలోకి వచ్చాక మొదటగా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని తెలుసుకోవడం. మన మనోమయ కోశంలో మనమే సృష్టించుకుంటున్నాము. పోనీ ఒక జబ్బు వచ్చింది అంటే, అది నన్ను ఈ యొక్క ఆధ్యాత్మికానికి తీసుకొచ్చి, దీంట్లో నన్ను నా చైతన్యాన్ని నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవాలో
ఉద్ధరేదాత్మ ఆత్మానామని మనకి చెప్పున్నారు కదా, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని. సో నన్ను ఉద్ధరింప చేసుకోవడానికే నేను ఇది సృష్టించుకున్నాను. సో నన్ను నేనే ఉద్ధరించుకోవాలి అనని మనం ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ జ్ఞానంతో మనం ఆలోచిస్తాం, ఆత్మ జ్ఞానంతో మనం ఆలోచిస్తూ మన మనసు ఎప్పుడన్నా పాస్ట్ లోకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు నో, నేను అప్పుడు విషయం ఎందుకు ఆలోచిస్తున్నాను, ఆ వ్యక్తి మారి ఉండొచ్చు కదా, అప్పుడున్నట్టే ఇప్పుడున్నాడు, అప్పుడున్నట్టే ఆమె ఇప్పుడు ఉంది అన్న గ్యారంటీ ఏం లేదు కదా. సో నేను అప్పటి దృష్టితో చూస్తున్నానని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సో పాస్ట్ లోకి వెళ్ళాం, అప్పుడు పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది అది. గత నిమిషము అయిపోయింది అంటే ఓకే, అది పాస్టే, గత నిమిషం. మనం అప్పుడు ఏం చేస్తాం, మన మనసుని వర్తమానంలోకి షిఫ్ట్ చేసుకుంటాం. విషయం మనకు తెలుసు కాబట్టి మనము మన యొక్క దీన్ని వర్తమానంలోకి మనము షిఫ్ట్ చేసుకుంటాం. వర్తమానంలోకి షిఫ్ట్ చేసుకొని వర్తమానంలో ఆ యొక్క మెరుగైన దృష్టికోణంతో మనం చూస్తూ ఉంటాం. ఓకే, అలా మెరుగైన దృష్టికోణంతో చూస్తూ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, నేను శరీరము మరియు మనసు మాత్రమే కాదు, బుద్ధి మరియు ఆత్మ అన్న ఆ యొక్క విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం నెక్స్ట్ పాయింట్ లో, ఏది ఆధ్యాత్మికంలోకి వచ్చాక. తర్వాత నిజానికి మనకి చెడు సంఘటనలు ఎదురైనప్పుడు మనము అనుకుంటాము ఇది ఎలా జరిగింది, దీనిని మనం కోరుకోము కదా అని. నిజానికి ఆ పరిణామం ఎదుర్కోవటానికి క్రింది విషయాన్ని మనము కారణంగా చెప్పుకోవచ్చు. ఏంటి ఆ క్రింది విషయము అంటే, మన గత జన్మల కర్మ ఫలితాలు. మనకి ఒక సిచ్యువేషన్ జరిగింది అంటే దాన్ని గత జన్మల కర్మ ఫలితంగా మనము అక్కడ చెప్పుకోవచ్చు. మనం ఇందాకే చెప్పుకున్నాం, జన్మ జన్మల్లో మనము జన్మ జన్మల బంధానుసారంగా ప్రతి జన్మలోనూ ఒక్కొక్క ఆ కర్మ ఫలితాలని అనుభవించటానికి మనము ఒక్కొక్కరిని తెచ్చుకుంటాము. మన కుటుంబ సభ్యుల్ని కానీ, మన యొక్క ఫ్రెండ్స్ని కానీ, బంధువుల్ని కానీ, అందరిని కూడా అనేది మనం తెలుసుకున్నాం. అలాగా ఈ జన్మలో కర్మలో భాగంగా మన జీవితంలో ఎదురయ్యే, ఇంకా పైకి వెళ్ళాలి సార్, 9వ 9th వన్. యా, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్. ఎస్ ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా మనం ఇక్కడ పాయింట్స్ చూసుకోండి ఒకసారి మీరు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ మెరుగైన దృష్టికోణంతో అర్థం చేసుకోవాలి. ఓకే, అట్లా నేను అంటే శరీరము మరియు మనసు మాత్రమే కాదు, బుద్ధి మరియు ఆత్మ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్, నిజానికి మనకి చెడు సంఘటనలు ఎదురైనప్పుడు మనం అనుకుంటాము అది ఎలా జరిగింది, దీనిని మనం కోరుకోము కదా అని. నిజానికి ఆ పరిణామం ఎదుర్కోవడానికి క్రింది విషయాన్ని మనం కారణంగా చెప్పుకోవచ్చు. ఏంటి ఆ క్రింది విషయం అన్నప్పుడు, మనం ఇందాక చెప్పుకున్నాం గత జన్మల మన గత జన్మ కర్మల ఫలితాలు అని. గత జన్మల కర్మల ఫలితాలని మనం అనుభవించటానికి మన యొక్క మన చుట్టూ ఉండే ఆ యొక్క సంబంధ బాంధవ్యాల్ని మనం తెచ్చుకుంటాం. ముఖ్యంగా ఏంటి అంటే మాస్టర్స్, మంచి సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని మనం కోరుకున్నవే అనుకుంటూ ఉంటాం, మంచివి ఎదురైతే మాత్రం. చెడు సంఘటనలు ఎదురైనప్పుడు అంటే ఒక అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్ అయింది, లేదు సాంఘిక పరంగా ఒక పెద్ద సమస్య వచ్చింది, రాత్రికి రాత్రే ఒక ఆర్థిక స్థితిగతులు అప్పటికప్పుడు గబక్కన పాతాళానికి
పడిపోయాయి అనుకుందాం. అట్లా జరిగినప్పుడు ఇది మనకెలా సంభవించింది? దీన్ని మనం కోరుకోలేదు గదా! అనుకుంటాం మనం. అది సహజంగా అనుకుంటాం. ఇది మనం కోరుకోలేదు అని. అలా మనకి ఉంచండి సార్. పైకి పైకి. యాహ్! యెస్. 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 అంతే. అది ఉంచేసేయండి. నేను చెప్తాను నెక్స్ట్‌కి. అప్పుడు ఆ నెక్స్ట్‌లో వెళ్దురు. ఇంకొంచెం పైకి తీసుకోండి పర్లేదు. మన గత జన్మల కర్మ ఫలితాల దాకా. కొంచెం. ఓకే. 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 నైస్. నైస్. అట్లా మన గత జన్మ కర్మల ఫలితాలు అనేది మనకప్పుడు అర్థం గాదు. ఒక యాక్సిడెంటు జరగటము, ఏదన్నా ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు తలకిందులైపోవటము, ఒక సాంఘిక సమస్యలు ఎదుర్కోవడము, ఇవన్నీ వచ్చినప్పుడు ఇది మనకెలా సంభవించింది? దీన్ని మనం కోరుకోం కదా! అని ఆలోచించటం గూడా మనము అది సమంజసమే అది. అదేమీ విరుద్ధం కాదు. సహజంగా ఉండే ఆలోచనే అది. బట్ నిజానికేంటి అంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది సత్యం. సత్యమేంటి అంటే, మన గత జన్మల ఫలితాలు అనుభవించే ఒక క్రమంలో, ఈ జన్మలో ఆ కర్మలో భాగంగా మన జీవితంలో ఎదురయ్యే ఆ మంచి, చెడు సంఘటనల నుంచి మనం ఖచ్చితంగా ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునే తీరాలి. అది ఎంత కఠినంగా ఉన్నా సరే. అందుకే మనకవి సంభవిస్తాయి. ఓకే. ఒక యాక్సిడెంటో, ఒక సాంఘిక సమస్యలో, లేదా ఆర్థిక పరిస్థితులు తలకిందులైపోవటమో ఇవన్నీ వచ్చినప్పుడు, మనం సహజంగా ఆలోచించే ఒక సహజ మానవుడైతే అలా ఆలోచిస్తాడు. నేను కోరుకోలేదే ఇలాంటి సమస్యలు నాకు కావాలని. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమన్నారు. నేనెందుకు ఇలాంటి వాస్తవాలను నేనెందుకు సృష్టించుకుంటాను అనుకుంటాం. దానికి కారణం ఏంటి అంటే ఇదన్నమాట. మన గత జన్మల కర్మ ఫలితాలవి. ఈ జన్మల్లో కర్మలో భాగంగా మన జన్మ మన జీవితంలో ఎదురయ్యే ప్రతి మంచి, చెడు సంఘటనలు ఏదైనా సరే ఖచ్చితంగా అది ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకునే దానికి మనకి వస్తాయి. అలాంటి కఠిన పరిస్థితులు మనకి అందుకే వస్తాయి. ఊరికే రావు. సో, మనం అప్పుడేం చేయాలి అంటే, ఆ వర్తమానంలో ఉంటూనే నెక్స్ట్ పాయింట్ చూడండి. వర్తమానంలో జీవించటం చేయాలప్పుడు మనం. మనం ఏం చేయాలప్పుడు? మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే సత్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం కదా! సో, నేను ఆత్మస్థితిలో ఆలోచించాలి. నేను ఆత్మస్థితిలో అర్థం జేసుకోవాలి అనే ఆలోచన మనకు వెంటనే కలగాలి. ఆత్మస్థితిలో అర్థం జేసుకోవటం అంటే ఏంటి మాస్టర్స్? నేను అంటే శరీరం, మనసు మాత్రమే కాదు, బుద్ధి, ఆత్మ కలిపి అన్న స్థితికి మనం ఎదగాలి. నేను అంటే ఈ శరీరము, మనసు మాత్రమే కాకుండా బుద్ధి, ఆత్మ వీటితో గూడా కలిపి అనే స్థితికి మనం ఎదగాలి. సో, ఈ 4 కలయికే మనము అనేది మనము అర్థం చేసుకోగలగాలి. ఆత్మస్థితిలో అర్థం చేసుకోవటం అది. మరి ఆ స్థాయి నుండి మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని అర్థం చేసుకున్న తర్వాత, మనకు వ్యతిరేకంగా గాని, ఒక అనుకూలంగా గాని, కొన్ని సంఘటనలు మనకి ఏర్పడ్డాయనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుంది అట్లా ఆత్మస్థితిలో మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క ఆ సమస్య గూడా గత జన్మల సంస్కార ఫలితాలే అనేది మనకప్పుడు అర్థమవుతుంది. ఈ జన్మలోని కర్మల భాగంలో భాగంగా, ఈ జన్మలోని కర్మల్లో ఒక భాగంగా మనం ఎదుర్కొనే మంచి, చెడు ఆ సంఘటనలనేవి ఎప్పుడు గూడా ఆధ్యాత్మిక పాఠాలవి. అవేంటి? ఆ యొక్క సంఘటనలన్నీ కూడా ఆధ్యాత్మిక పాఠాలు అనే విషయాన్ని మనము ఈ యొక్క ఆత్మస్థితిలో ఆలోచించినప్పుడు మాత్రమే మనము అటువంటి పరిస్థితుల్ని మనము ఆత్మస్థితిలో ఆలోచిస్తేనే ఇది అర్థమవుతుంది మాస్టర్స్ మనకి. సహజ స్థితిలో ఆలోచిస్తే మనకు బాధ కలుగుతుంది. అదే ఆత్మస్థితిలో నువ్వు ఆలోచించావు అంటే ఆటోమేటిక్‌గా నీకక్కడ ఇవన్నీ గూడా మనమే సృష్టించుకొని తెచ్చుకున్న
పరిస్థితులు అనేది మనం అప్పుడు అక్కడ ఏం చేస్తాము? అంగీకరిస్తాము. యాక్సెప్టెన్స్ తెచ్చుకోండి, యాక్సెప్టెన్స్ తెచ్చుకోండి. నో కామెంట్, నో జడ్జిమెంట్ అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. యాక్సెప్టెన్స్ ఎప్పుడొస్తుంది? యాక్సెప్టెన్స్ రావాలి అంటే అక్కడ నీకు ముందు నువ్వు ఆ ఆత్మస్థితిలో ఆలోచించగలగాలి. ఆత్మస్థితిలో ఆలోచిస్తే ఈ పరిస్థితులన్నీ కూడా నేను సృష్టించుకొని తెచ్చుకున్నవేను. నేను ఆ యొక్క ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవటం కోసము. సో, ఈ పరిస్థితిలో నేనేమి నేర్చుకోవాలి అని నువ్వు ఆలోచిస్తూ ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు ఆ పరిస్థితులు నీ నుంచి దూరమైపోతాయి. సో, మాస్టర్స్ అప్పుడు మనము అద్భుతంగా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. నేనే కదా సృష్టించుకొని తెచ్చుకున్నాను అనని మనకప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మనము పాస్ట్‌లోకో అంటే గత జన్మల్లో గురించి ఆలోచించాలి. పాస్ట్ లైఫ్‌లో ఆలోచించాలి మనం. ఈ లైఫ్‌లో మనం ఇందాక చెప్పుకున్న ఒక ఎగ్జాంపుల్ వచ్చి, ఆ గతంలోకెళ్ళి ఆ దృష్టికోణం మెరుగైన దృష్టికోణాన్ని మనం పెంచుకోవాలి అంటే, ఆ విధంగా కాకుండా ఇట్లా చేసుకోవాలి ఆత్మస్థితిలో అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకునే పాయింట్‌లో వర్తమానంలో ఉంటూనే గత అనుభవాల్ని పరీక్షిస్తూ ఇప్పుడు గత అనుభవాల్ని పరీక్షిస్తూ, వర్తమానంలో నుండే తిరిగి మనము ఆ యొక్క సృష్టించుకోవాలి మనము. ఆ సృష్టిని మనమే సృష్టించుకున్నాము. అంటే ఇక్కడ వర్తమానంలో ఉంటూనే మాస్టర్స్ కనిపిస్తుందా మీకందరికి? స్క్రీన్ కనిపిస్తుందా మాస్టర్స్? హలో! కనిపిస్తుంది మేడం. కనిపిస్తుందా? కనిపిస్తుంది. నాకు మిస్ అయింది మధ్యలో అందుకని. ఏంటో ఈరోజు అంతా అంతరాయంగా ఉంది. కంటిన్యూషన్ లేదు. ఏమనుకోవద్దు. అలా నేచర్ అలా మనకి ఈరోజు అలా ఉందేమో. వర్తమానంలో ఉంటూనే గత అనుభవాలు మళ్ళీ వర్తమానంలోనే వర్తమానంలో ఉంటూనే గతానుభవాల్ని మనం పరికిస్తూ అంటే క్షుణ్ణంగా వాటిల్ని వీక్షిస్తూ వర్తమానంలో నుండే తిరిగి మనము జాగ్రత్తగా వర్తమానాన్ని సృష్టించుకుంటాము. నువ్వు ఎప్పుడైతే నీ గతాన్ని నువ్వు పరీక్షించుకుంటూ గతంలో ఇప్పుడు నువ్వొక వ్యాపారం పెట్టాలి. గతంలో ఆ వ్యాపారం పెట్టిన వాళ్ళు ఏ విధంగా దాన్ని చేశారు, ఎలా చేస్తే వాళ్ళు ఆదాయం వచ్చింది, ఎలా చేస్తే వాళ్ళు ముందుకెళ్లారు అనేది ఆ గతంలో నువ్వు వాళ్ళకి సహాయం చేస్తుండో, వాళ్ళకి స్నేహితుడిగా ఉండో నువ్వు ఆ వ్యాపారం చేస్తుంటావు. అప్పుడు దాన్ని పరీక్షించుకుంటావు. ఆ ఆ పరికించి చూడాలన్నమాట. దాన్ని పరీక్షించుకొని దాన్ని క్షుణ్ణంగా దాని మీద గతంలోకెళ్ళి నువ్వు దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని అప్పుడు ఆ గతంలో ఆ వర్తమానం నుండే తిరిగి నువ్వు జాగ్రత్తగా వర్తమానాన్ని సృష్టించుకుంటాం. నువ్వు ఆ అనుభవంతో గత గత జీవితం యొక్క అనుభవము లేదు, గత పరిస్థితుల వల్ల అనుభవంతో నువ్విప్పుడు వర్తమానాన్ని జాగ్రత్తగా సృష్టించుకుంటావు. ఆ అనుభవ జ్ఞానంతో. అదనమాట. గతాన్ని గమనించాలి, భవిష్యత్తును దర్శించాలి. గతాన్ని జస్ట్ గమనించుకుంటూ వెళ్ళాలి. ఫ్యూచర్‌ని దర్శించాలి. నువ్వు గతాన్ని గమనిస్తూ వెళ్ళినప్పుడు నువ్వు గతాన్ని గతంలో నువ్వు చేసిన ఆ యొక్క కర్మల వల్ల నువ్వు ఎలాంటి ఫలితాన్ని పొందావో దాన్ని నువ్వు గమనించినప్పుడు నువ్వు
వర్తమానంలో మళ్ళీ చెయ్యవు కదా అలాంటి తప్పుల్ని. వర్తమానంలో సరిచేసుకుంటావు జాగ్రత్తగా నువ్వు. వర్తమానంలో నువ్వు సరైన విధంగా సృష్టించుకుంటావు ఆ పరిస్థితుల్ని. తర్వాత భవిష్యత్తులో వాటిల్ని నువ్వు దర్శించగలుగుతావు. నేనిప్పుడు అంటే వర్తమానంలో నువ్వు సరి అయిన విధంగా దాన్ని సృష్టించుకుంటే, గతంలో అనుభవ జ్ఞానాన్ని ఉపయోగించుకొని, వర్తమానంలో నువ్వు దాన్ని జాగ్రత్తగా ఒక మంచిగా సృష్టించుకుంటే, భవిష్యత్తును నువ్వు చూసుకోగలవు, దర్శించగలవు. ఏమంటే భవిష్యత్తులో ఇది ఇలా వస్తది. ఏమంటే నువ్విప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అటు అటు పాస్ట్‌లో, ఇటు ప్రెజెంట్‌లో నువ్వు జాగ్రత్త పరుచుకున్నావు గదా! ప్రెజెంట్‌లో పాస్ట్ యొక్క అనుభవంతో ప్రెజెంట్‌లో నువ్వు దాన్ని సరైన విధంగా సరిచేసుకున్నావు. ఒక మంచిగా సృష్టించుకున్నావు. సృష్టించుకున్నావు గాబట్టి నువ్వు భవిష్యత్తు చాలా బాగుంటుందని దర్శించగలవు నువ్వు. అప్పుడు ఆటోమేటిక్‌గా. అట్లా ఈ జీవితంలో ప్రతి క్షణం కూడా వర్తమానంలో ఆనందంగా మనం జీవిస్తూ ఆ భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోగలము. అంటే ప్రతి క్షణం కూడా వర్తమానంలో ఆనందంగా జీవిస్తూ. చాలా మందికి మనము నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని చెప్తే వెంటనే వాళ్ళు ఏమంటారు అంటే మనకి ప్రాపంచిక పరిధిలో ఉండేవాళ్ళు వాళ్ళ గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్‌లో గోల్స్ ఏంటి? నేను ఏది కోరుకుంటే అది అవుతుందా అంటారు. ఇక్కడ నువ్వు ఆత్మజ్ఞానంలోకొచ్చి ధ్యానం చేశావు అంటే, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవని తెలుసుకుంటావు. నీకు నువ్వే సృష్టించుకోవచ్చు. ఇప్పుడు మనకిక్కడ చెప్తున్నారు గదా! వర్తమానంలో ఉంటూనే గత అనుభవ జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క వర్తమానంలో జాగ్రత్తగా నువ్వు సృష్టించుకోవచ్చు. ఆ గతాన్ని గమనించి భవిష్యత్తుని దర్శించగలవు. నీకు భవిష్యత్తును గూడా దర్శించగలుగుతావు. సో, వర్తమానంలో జీవించాలి అని. మనం ఇదే విషయము నీ వాస్తవాన్ని నువ్వే అద్భుతంగా సృష్టించుకోగలవు అని ఎవరికన్నా చెప్తే, వాళ్ళ గోల్స్ ఏముంటాయి? నేనేది కోరుకుంటే అది అవుతుందా అని అడుగుతారు వాళ్ళు. అడుగుతారా లేదా అప్పుడు? మీరు ధ్యానం చేసి ఈ యొక్క జ్ఞానాన్ని అందుకున్నారు అంటే, నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకోగలవు. నీకెలా గావాలో అలాగా నీ జీవితాన్ని నువ్వే మలుచుకోగలవు. అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. మన చేతుల్లోనే మన జీవితం ఉంటుంది. ప్రతి క్షణం మన వర్తమానంలో ఆనందంగా జీవిస్తూ, మన భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోగలము అని చెప్తాం మనం ఎవరికన్నా. చెప్పినప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు. నేనేది కోరుకుంటే అదొస్తుందా అంటారు. అంటే కోటీశ్వరుడిని కావాలని గాని, లేదు పెద్ద సినిమా యాక్టర్‌నవ్వాలి అనుకుంటే అయిపోతుందా? అని వాళ్ళు మనల్ని ఒక సహజమైన ప్రశ్న వేస్తారు. ఒకవేళ మళ్ళీ అది మనస్ఫూర్తిగా కావాలనుకుంటే ఖచ్చితంగా అయ్యే తీరుతుంది అని మనకి ఈ యొక్క ఆత్మజ్ఞానం మనకి తెలియజేస్తుంది. మనస్ఫూర్తిగా అవ్వచ్చేమో. ఎందుకవ్వదు? నీ యొక్క వర్తమానాన్ని నువ్వే సృష్టించుకోగలవు గదా! నువ్వు వర్తమానంలో నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేసే చేతలను బట్టి, నువ్వు మాట్లాడే దాన్ని బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ యొక్క భావనా క్షేత్రంలో నువ్వు చేసే ఆ ఆలోచనలను బట్టి, అవి గాని సరి అయిన విధంగా ఒక మనస్ఫూర్తిగా నువ్వు మనసా, వాచా, కర్మణా గాని నువ్వయి కావాలి అనుకుంటే ఖచ్చితంగా అయి తీరుతుందేమో. ఎందుకని అవ్వదని మనం అనుకోలేం కదా! ఈ జీవిత కాలంలో మనం తీసుకున్న నేర్చుకోవటానికొచ్చిన ఆధ్యాత్మిక పాఠాలతో అది ఒకవేళ మ్యాచ్ అయిందనుకోండి. మ్యాచ్ అయితే ఆధ్యాత్మిక పాఠాలతో మ్యాచ్ అయిందనుకోండి. ఒకవేళ అవ్వచ్చు. నీ గోల్సు నెరవేరొచ్చు. కోటీశ్వరుడిగా అవ్వగలవు. ఒక పెద్ద సినిమా యాక్టర్‌వి అవ్వగలవు. ఎప్పుడు? అవి నీ ఆధ్యాత్మిక పాఠాలతో మ్యాచ్ అయ్యి గాని ఉంటే. నువ్వు మనసా, వాచా, కర్మణా వాటిల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటే, అప్పుడు మన వాస్తవాన్ని మనమే సృష్టికర్తలుగా మనము సృష్టించుకోగలము. అనుక్షణం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలుగా ఉండాలి అప్పుడు. ఓకే. ఈ జీవితంలో మనకి ప్రతి క్షణం గూడా వర్తమానంలో ఆనందంగా జీవిస్తూ, భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోగలగటానికే గదా! మన వాస్తవాన్ని మనము
ఆనందంగా, అద్భుతంగా తీర్చిదిద్దుకోగలగటానికే కదా మనము ఈ యొక్క ధ్యానము, ఆత్మ జ్ఞానము, ఇవన్నీ కూడా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇవన్నీ మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏమో అది ఒకవేళ నీ ఆధ్యాత్మిక పాఠాలు నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఏవి నేర్చుకోవటానికి వచ్చావో వాటిలతో గాని మ్యాచ్ అయిందనుకో, ఆ పాఠాలలో భాగమే అనుకో, అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు కోటీశ్వరుడు అవ్వచ్చేమో, పెద్ద యాక్టర్ అయిపోవచ్చేమో ఉన్నట్టుండి సడన్ గా. సో అలా మనల్ని మనమే తీర్చిదిద్దుకోగలగాలి. తీర్చిదిద్దుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రతి మానవుల్లో ఉన్నాయి. కానీ అది ఆ యొక్క సంకల్పం ఎలా ఉండాలి అంటే మనస్ఫూర్తిగా, అంటే ఆ మనసా వాచ కర్మణ ఖచ్చితంగా నువ్వు అది కావాలి అన్నప్పుడు అది అయ్యి తీరుతుంది. నువ్వు కానీ ఆ వర్తమానంలో ప్రెజెంట్లో నువ్వు చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో నేను ఆత్మని, మరి శరీరాన్ని ఎన్నెన్నో జన్మలు, ఎన్నెన్నో పాత్రలు పోషించాను. దేనినైతే అసాధ్యం అనుకుంటామో దానిని నేర్చుకోవటానికి ఈ జన్మలో గాని లేదా వచ్చే జన్మలో గాని అయినా అవకాశం అనేది మనకి తెరిచి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఈ జన్మలో మనకి ఇది కుదరలేదు అనుకుందాం, మనం నిరాశ పడాల్సిన అవసరం లేదు. దానిని మనం నేర్చుకోవటానికి ఈ జన్మలో మనకు కుదరలేదు, ఈ జన్మలో మనం చేయగలిగినంత చేస్తాం, నేర్చుకోగలిగినంత నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చే జన్మలో అయినా అవకాశం మనకి ఎప్పుడు కూడా తెరిచి ఉంటుంది అని చెప్తున్నారు. అంటే దేనినైతే అసాధ్యం అనుకుంటామో దానిని మనము ఒకవేళ ఈ జన్మలో చేసినంత వరకు చేస్తే, అంటే నీ ప్రయత్న లోపం అనేది అక్కడ ఉండకూడదు. ప్రయత్న లోపం లేకుండా నువ్వు మనసా వాచా కర్మణ నువ్వు నీ వర్తమానంలో నువ్వు నీ వాస్తవాన్ని నువ్వు సృష్టించుకుంటూ అద్భుతమైన క్షణంగా, ప్రతి క్షణాన్ని అద్భుత క్షణంగా నువ్వు జీవిస్తూ ఆనందంగా జీవిస్తూ నీ యొక్క భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకోగలం. మన యొక్క భవిష్యత్తుని మనము అంటే వర్తమానంలో ఉంటూనే గత అనుభవాలని మనం పరీక్షించుకుంటూ వర్తమానంలో నుంచి తిరిగి మనము జాగ్రత్తగా ఇంకొక మంచి వర్తమానాన్ని మనం సృష్టించుకుంటాం. అంటే అప్పుడు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్న ఒక మూల సత్యాన్ని మనం అర్థం చేసుకుని ఎప్పుడైతే ఆ ఎంపికని మనము సకారాత్మకంగా మనం వినియోగించుకుంటూ పోతామో అప్పుడే మనం ఆనందంగా జీవించగలం. సకారాత్మకంగా మలుచుకోవాలి మనము. అంటే తీవ్రంగా ధ్యాన సాధన చేస్తే గత జన్మల జ్ఞానం కలిగి ఈ జన్మ ప్రణాళిక అనేది మనకి తెలుస్తుంది మాస్టర్స్. నువ్వు తీవ్రంగా ధ్యానం చేసినప్పుడు అట్లా తీవ్రంగా ధ్యానం చేస్తూ మనం ఇక్కడ మన గత జన్మల జ్ఞానం అనేది అప్పుడు మనకి కలుగుతుంది. కొంతమందిని చూస్తూ ఉంటాం కదా, చాలా రీసెంట్ గా వచ్చి వాళ్ళు అద్భుతంగా జ్ఞానాన్ని పంచగలుగుతున్నారు. నేనేమో 20 సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ నా వల్ల కావట్లేదే ఎందుకని అంటారు కొందరు. అంటే వాళ్ళు తీవ్రంగా ధ్యానం చేశారు కాబట్టి వాళ్ళకి ఆ గత జన్మల్లో ఉండే ఆ జ్ఞానం అంతా కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. గత జన్మల ఆ జ్ఞానం అంతా కూడా బయటికి వచ్చింది, వెలుపలికి వచ్చింది. వచ్చి వాళ్ళ జన్మ ప్రణాళికలో ఇప్పుడు దాన్ని వాళ్ళు ప్రచారం చేసి వాళ్ళ యొక్క జన్మ ప్రణాళికను పూర్తి చేసుకొని వెళ్తారు. అట్లా మనం తీవ్రంగా ధ్యాన సాధన గాని చేస్తే ఆ యొక్క గత జన్మల జ్ఞానం అంతా కూడా మనకి ఏం జ్ఞానాన్ని కలిగి ఉన్నామో అది మనకి మన జన్మ ప్రణాళికలో మనకి అది వెలుపలికి వస్తుంది మాస్టర్స్. వచ్చి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మన యొక్క ఆత్మ చైతన్యాన్ని, మన చైతన్య స్వరూపాన్ని విస్తరింప చేసుకోవటానికి మనకి సహకరిస్తుంది. మన చైతన్య విస్తరణతో పాటు మనం ఇతరుల చైతన్య ఆత్మ చైతన్యాన్ని విస్తరించేదానికి మనం సహాయపడుతూ పోయాము అంటే, దోహదపడుతూ పోయాము అంటే అప్పుడు మన ఆత్మ చైతన్యం కూడా విస్తరింపబడుతుంది. ఇప్పుడు పత్రి సార్ చేసింది, జీకే సార్ చేస్తూ ఉండేది అదే కదా. సో ఇదంతా ఇప్పుడు ఈ జూమ్ సెక్షన్ పెట్టి ఈ జూమ్ సెక్షన్ లో అందరికీ ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఎందుకు అందిస్తున్నారు? ఇతరుల యొక్క
వాళ్ళ ఆత్మ చైతన్యాన్ని పెంపొందించటం కోసము. ఇప్పుడు ఈ జూము అంటే ఊరికే వస్తుందా? జూమ్ అనేది ఇయర్లీ ఇంతని కట్టాలి, లేదు మంత్లీ ఇంతని కట్టాలి. మనీ కట్టకుండా జూమ్ కూడా రాదు. బట్ దాన్ని నిర్వహిస్తున్నారు కదా నిర్వాహకులు. వాళ్ళు చేసేటప్పుడు ఇతరుల యొక్క ఆత్మ చైతన్య విస్తృతి కొరకే కదా ఈ జూమ్ పెట్టి, ఈ జూమ్ లో అలా వాళ్ళ వంతు సహకారాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. ఓకే, సో అలా మనము మన వాస్తవాన్ని మనమే సృష్టించుకోగలము. విజయానికి ఎప్పుడు కూడా మన ఆలోచనలు, మన భావనలు అవి దృఢంగా ఉండాలి మాస్టర్స్. అవే మన యొక్క వైఖరిని అవి దృఢపరుస్తాయి. ఏవి? మన భావనలు, మన ఆలోచనలు, మన యొక్క మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ చేతలు చూసిన దాన్ని బట్టి భావాలు వస్తాయి, ఆ భావాలను బట్టి మాటలు వస్తాయి. ఓకే, సో నువ్వు నీ యొక్క ఇంద్రియాలని ఎలా వాడుతున్నావో, నువ్వు ఇంద్రియాల ద్వారా నువ్వు చూసేవి, నువ్వు వినేవి, నువ్వు మాట్లాడేవి, నువ్వు స్పర్శించేవి, ఇవన్నీ కూడా ఒక బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు రెండిటి ద్వారా కూడా నువ్వు ఏదైతే పొందుతున్నావో దాన్ని బట్టే నీ భావాలు, నీ ఆలోచనలు ఉంటాయి. దాన్ని బట్టే నీ మాటలు ఉంటాయి. దాన్ని బట్టే నీ చేతలు ఉంటాయి. సో అదే మన స్వభావంగా మారిపోతుంది. అంటే మన మనస్తత్వంగా మారుతుంది అది. అందుకని మనం ఎప్పుడైనా కూడా విజయం అనేది సాధించాలి అంటే మనము దేంతో కలిగి ఉండాలి అంటే మాస్టర్స్, తృప్తి, ఆనందము. మన మనస్తత్వం ఎలా ఉండాలి అంటే ఉన్న దాంతో తృప్తి పడిపోవాలి, వచ్చిన దాంతో మనస్ఫూర్తిగా ఆనందపడాలి. ఆ సంతుష్టిగా, ఆ తృప్తి, సంతృప్తి అనే దిశగా గాని మనం అడుగులేసాము అంటే అప్పుడు మనం అద్భుతమైన జీవన శైలి వైపు మనము మన దారిని మనమే, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకోగలం. సో ఇదంతా కూడా మనకి ఎందుకు చెప్తున్నారు? ఈ ఆత్మజ్ఞానంలో మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అనేది అంతా నీ చేతుల్లోనే ఉంది. తృప్తి అనేది ఉండాలి మాస్టర్స్. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, ప్రపంచం మొత్తానికి చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు. చక్రవర్తి ఏమనుకుంటాడు? దేవత అవ్వాలనుకుంటాడు. ఆ దేవత ఏమనుకుంటాడు? స్వర్గాధిపతి ఇంద్రుడు అవ్వాలనుకుంటాడు. ఇంద్రుడు ఏమనుకుంటాడు? సృష్టికర్త బ్రహ్మదేవుడు అవ్వాలనుకుంటాడు. అంటే ఇవన్నీ కూడా ఈ కోరిక అనే దానికి ఫుల్ స్టాప్ ఉందా? ఉండదు. అది లాస్ట్కి ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే ఒక తృష్ణలోకి తీసుకెళ్ళిపోద్ది నిన్ను. తృష్ణ అంటే అతి కోరిక. అక్కడ తృప్తి అనేది కలగదు. నువ్వు ఏదైనా కూడా తృప్తి అనేది అక్కడ కలగదు. సో వాటి వల్ల ఏమవుతుంది? ఆ అతి కోరికలకి ఒకటైతే ఇంకొకటి కావాలని, ఇంకోటైతే ఇంకోటి కావాలని ఇలా మనం చేసుకుంటూ పోతే ఆ కోరికకి, ఆ యొక్క తృష్ణకి, మన అవసరాలకి, కోరికలకి మధ్యలో వ్యత్యాసం ఏమి సృష్టింపబడుతుంది? దురాశ సృష్టింపబడుతుంది. సో మనం సంతోషకరమైన జీవితాన్ని మనం గడపాలి అంటే అక్కడ మనము సంతృప్తిని ప్రవేశపెట్టుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు సంతృప్తిని పెట్టుకుంటావో ఆ సంతృప్తి వైపు నీ యొక్క అడుగులు వేస్తూ పోతావో ఎంతో ఆనందంగా జీవించగలుగుతావు నువ్వు. ఆ సంతృప్తి చల్లారే పరిస్థితి రాదు అప్పుడు నీకు. ఎప్పుడు ఆల్వేస్ ఉన్నదాంతో నువ్వు తృప్తి పడుతూ మనల్ని మనం విడిపించుకోవాలి. మన అంతర్గతంగా ఆ అసంతృప్తి నుంచి సంతృప్తిలోకి మనల్ని మనం విడుదల చేసుకొని సంతృప్తిలోకి ఎప్పుడైతే పోతామో అదే మనకి పెద్ద సంపద మాస్టర్స్. అప్పుడు చూడండి జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో. అసలు టెన్షన్సే ఉండవు అప్పుడు.
అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? కోరికల నుంచి వస్తుంది. సో, వాటికి మనము తృప్తి, సంతృప్తి అనే ఒక బాటను వేసి, ఆ తృప్తిని గాని యాడ్ చేసుకున్నాము అంటే ఆటోమేటిక్‌గా మనము ఒక ఆనందకర జీవన శైలి వైపు మనం ప్రయాణించగలుగుతాం. సో, మనము ఎప్పుడైతే ఈ యొక్క భూమి అనేది పాఠశాల, ప్రతి జీవి గూడా నిజానికి ఇక్కడ తన వాస్తవాన్ని తానే సృష్టించుకుంటుంది. అక్కడ సృష్టించుకున్న దాంతో ఇక్కడ ఏర్పాటు చేసుకొని సృష్టింప చేసుకునే ఇక్కడికొస్తుంది. ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతం ఇది. ఇది మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం ఇది. అనేది ఎప్పుడైతే మన మైండ్‌లో దృఢంగా పెట్టుకొని, ప్రతి సిట్యుయేషన్‌లో గూడా మనం ఆత్మస్థితితో అర్థం చేసుకుంటూ, ఒక ఆత్మస్థితిలో మనం ఆలోచిస్తూ, ప్రతిదీ గూడా ఆధ్యాత్మిక పాఠాల కింద మనం టేకప్ చేస్తూ, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అనేది ఆ సత్యాన్ని ఆత్మస్థాయిలో మనం గమనించుకొని, ఆల్వేస్ మనము ఆ యొక్క వర్తమానంలో ఉంటూనే గత అనుభవాల్ని పరీక్షించుకుంటూ, పరికించి చూసుకుంటూ, ఆ వర్తమానాన్ని జాగ్రత్తగా మనం సృష్టించుకుంటూ, మన భవిష్యత్తుని దర్శించుకుంటూ, ప్రతి క్షణము గూడా వర్తమానంలో ఉంటూ, ఒక తృప్తికరమైన జీవితంని ఆనందంగా జీవిస్తూ, మన భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దుకుంటూ, ఎన్నెన్నో జన్మల్లో ఎన్నో పాత్రల్లాగా ఇప్పుడు ఈ భూమి మీదకి ఈ పాత్ర వేయటానికి మాత్రమే నేనొచ్చాను. ఇదంతా గూడా ఈ సమస్యలన్నీ గూడా ఈ పాత్రవే గాని నావి కాదు. ఈ పాత్ర ఇంతటితో ముగించింది అంటే ఆటోమేటిక్‌గా నేను ఈ పాత్రదే గాని ఈ సమస్యలన్నీ గూడా ఇవి నావి కాదు అనేది మనము గుర్తించి ముందుకెళ్దాం మాస్టర్స్. ఓకే. అద్భుతంగా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది మనము ఎప్పుడు మైండ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకొని మనం తీవ్రంగా ఆ ధ్యాన సాధన చేసుకుంటూ ఆత్మస్వరూపులుగా, ఆత్మస్థితిలో ఆలోచిస్తూ, సంతృప్తితో, ఆనందమైన జీవన శైలి వైపు మన ప్రయాణాన్ని సాగిద్దాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.